ఈ కూటమి ప్రభుత్వము చాలా బాగా జరుగుతుందని అనుకుంటున్నాం మనము. ప్రజలకి అంతా అప్పుడు ఇప్పుడు రోడ్ల గేట్లు కూడా ప్రభుత్వంలో వేయలేదు. కొన్ని రోడ్లు కానీ కొన్ని హౌసింగ్ కానీ కొన్ని విలేజ్లో చాలా ఇసుకది చాలా బాధపడడం జరిగింది. అప్పుడు ఇండ్లు కట్టుకునే వాళ్ళంటే సామాన్య రైతు అంటే చాలా ఇబ్బంది. ఉచిత ఇసుకని పెట్టారు కదా సార్, దాని మీద మీ అభిప్రాయం ఏంటి సార్? ఫ్రీ ఇసుక అన్నప్పటి నుంచి ఇప్పుడు కొద్దిగా చిన్న రైతులు కానీ సామాన్య కార్యకర్తలు కానీ ఇల్లు కట్టుకోవాలంటే కొద్దిగా ముందుకు వస్తే అట్లా కనబడుతుంది అనమాట. లేబర్లకి పనులు కూడా పనులు ఫుల్ ఉంటాయి. మరి ఇప్పుడు ఉచితంగా బస్సులు అన్నా క్యాంటీన్లు ఇవన్నీ పెడుతున్నారు అంటున్నారు కదండి, ఎంతవరకు కరెక్ట్ అంటారు? కరెక్టే, అది కూడా కరెక్టే. ఇంకా సామాన్యులు వచ్చి ఇప్పుడు ఉన్నవాడు మాత్రము ఏడా హోటల్ పోయి తింటాడు. మామూలు ఉన్నవాడు మాత్రం కూలీ కార్మికులే చిన్న పని చేసేవాడు ఉన్ని దాంట్లో తిని చాలా హ్యాపీగా అంటున్నారు. సార్ గతంలో అంటే జగన్ పరిపాలన చూశారు, అదే జగన్ ఈరోజు 45 రోజులు అయినా కూడా కూటమి ప్రభుత్వం వచ్చి ధర్నాలు చేద్దాం అవి చేద్దాం ఢిల్లీ వెళ్తాను అది వెళ్తాను అంటున్నారు. ఎంతవరకు కరెక్ట్ అంటే అసెంబ్లీకి రాకుండా ఇవన్నీ చేయడం కారణం ఏంటంటే? ఆయన కూడా అసెంబ్లీ వచ్చి గత ప్రభుత్వంలో చేసింది కొన్ని మార్పులు ఇట్లా మనము సవరణ చర్చన చేసుకుంటే కూడా మంచిది. మరి ఆయన ఢిల్లీ పోవడము ఆయన అభిప్రాయం ఎట్లా ఉంది మాకు ఎట్లా తెలుస్తుంది? మంచిది సార్. పైనుంచి కేంద్ర ప్రభుత్వం కూడా 15,000 కోట్లు అనేది అమరావతికి శాంక్షన్ చేశారని అప్డేట్ వచ్చింది. సో డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్దంటారు అమరావతి ఈ గవర్నమెంట్ ద్వారా, పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు వల్ల వెళ్తుంది ముందుకు. పైనుంచి కేంద్ర గవర్నమెంట్ నుంచి నిధులు వస్తే కదా కొద్దిగా ముందుకు వెళ్ళేది. అప్పుడు కూడా వచ్చింటే కూడా ఈయన సంక్షేమం అన్నాడు కానీ అభివృద్ధి పైన దృష్టి పెట్టలేకపోయినాడు అనమాట. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో నుంచి ఏ లీడర్ అయినా కూడా కరప్షన్ చేసినా కూడా ఏమైనా అన్యాయం చేసినా కూడా ఏ లీడర్లు అయినా కామన్ మ్యాన్ లాగా శిక్షించాల్సిందే అని పవన్ కళ్యాణ్ అంటున్నారు, చాలామంది అంటున్నారు. అప్డేట్ వచ్చింది అంటే ఎంత పెద్ద లీడర్ అయినా ఏ మిస్టేక్ చేసినా వితిన్ సెకండ్లో రెస్పాండ్ అయ్యిద్ది అంటారా? వాళ్ళు చెప్పినప్పటి నుంచి ఇప్పుడు అధికారులు కూడా కొద్దిగా ఆశ చూస్తున్నారు. అడుగు పెట్టాలంటే కూడా సరే అనేటట్లు ఉండాలన్నమాట. భయం తప్పుడు అడుగు లేకుండా భయం కొద్దిగా స్టార్ట్ అయింది. అది ఎంతవరకు జరుగుతుందో అది దేవునికి తెలుసు కానీ మొత్తానికి మంచి డెసిషన్ అది. భయం స్టార్ట్ అయింది. ప్రభుత్వం మీద నమ్మకం అయితే ఉందంటారు? ఉంది. ఎలా అనిపిస్తుంది కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత? ఎలా అనిపిస్తుంది గతం కన్నా ఇప్పటికి డిఫరెన్స్ ఏంటి? సదుపాయాలు ఎలా ఉంది? ఇప్పుడిప్పుడే వచ్చినారు, కొంచెం వెయిట్ చేయాలా అనిపిస్తుంది. ఈ మధ్యనే బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించినారంటున్నారు. వీళ్ళు ఎట్లా అలికేట్ చేస్తారో తెలీదు. వ్యవసాయ రంగం మేమైతే చేనేత సమస్యల మీద కలుద్దామని వచ్చాము. చేనేతలకు సెంట్రల్ బడ్జెట్లో 200 కోట్లే పెట్టి చాలా అన్యాయం జరిగిందని మా ఉద్దేశం. స్టేట్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? నేత కార్మికులకు బిజినెస్సే లేదు అసలు. ప్రతి చోట నియోజకవర్గాల్లో ఏవైనా నేత బజార్లు లాంటివి ఏర్పాటు చేసి వీళ్ళకు కొంచెం ప్రోత్సహిస్తే తప్ప ముందుకెళ్ళే పరిస్థితి లేదు. కరోనా నుంచి కూడా అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయి. అసలు ఈ స్టేట్కు ముందున్న గవర్నమెంట్ ఏం చేసింది ప్రజలకు, వీళ్ళు ఏం చేయబోతారు అనేది వేచి చూడాలి. గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి చూస్తున్నారు కదా గవర్నమెంట్లో, అప్పటి నుంచి ఇలాగే ఉందా మీకు? మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాం. మరి ఈ గవర్నమెంట్ ద్వారా ఏమైనా ఉండిద్ది అంటారా? టీడీపీ కూటమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ప్రస్తుత గవర్నమెంట్ కూటమిలో మాకు పవన్ కళ్యాణ్ గారు చేనేతలకు బ్రాండ్ అంబాసిడర్గా వచ్చిన్నారు. ఇప్పుడు ఇక్కడ సచివాలయంలో తీసుకునే నిర్ణయాలు ఈ అన్ని విధాలుగా వీళ్ళు ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలని ఒక టీంని వేసి ఈ సమస్యల పరిష్కారానికి ఆలోచన చేయాలని మేము అడగబోతున్నాం. ప్రజెంట్ ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్ది అంటారా? మీ ఒక్క టాపిక్ గురించే కదా, ప్రజల వైపు స్టేట్ వైజ్గా నేను అడుగుతున్నాను. డెవలప్మెంట్ పరంగా ముందుకెళ్ళిద్ది అంటారా? ఈ గవర్నమెంట్ ద్వారా గెలిపించుకున్నారు కదా, ప్రజలందరూ గవర్నమెంట్ డెవలప్ చేస్తుందనే ఆశతోనే వేశారు. ఇప్పటికిప్పుడు డెవలప్ చేస్తారని మీరు అడిగితే చెప్పలేని పరిస్థితి. ముందుకు వెళ్ళిద్దా అంటున్నా, ఇప్పటికిప్పుడు చేయమన్నట్లేదు అన్నట్లు. ముందుకు వెళ్ళిద్ది అంటారా? గవర్నమెంట్ మీద నమ్మకం ఉందా? ముందుకు వెళుతుందనే ప్రజలందరూ నమ్మారు, మేము నమ్మాము. ఖచ్చితంగా డెవలప్ చేస్తారని నమ్మకం అందరిలో ఉంది. అది వీళ్ళు నిలబెట్టుకుంటారని ఆశపడి. సంవత్సరాలు గవర్నమెంట్ ఎలా అనిపించింది జగన్ పరిపాలన, ఈ గవర్నమెంట్ వచ్చాక ఎలా అనిపిస్తుంది? ప్రజలకు వ్యత్యాసం ఉంటుంది కదా. ఇప్పుడు వీళ్ళు ఆ స్కీములు వాళ్ళు ఇచ్చిన డైరెక్ట్ బెనిఫిషియరీ స్కీములు కొనసాగిస్తారో లేదో తెలీదు. వీళ్ళ పాలసీలు ఎలా ఉంటాయో తెలీదు.